అమ్మవారి ఆవిర్భావం బ్రహ్మాండ పురాణం, లలితోపాఖ్యానం మొదలైన గ్రంథాల్లో వివరంగా చెప్పబడింది. తారకాసురుడు, బంధాసురుడు వధ కారణం. దేవతలు చేసిన మహాయజ్ఞంలో చిదాగ్ని కుండం నుండి ఒక మహాదేవి అవతరించారు. ఆమె లలిత త్రిపుర సుందరి. అప్పుడు బంధాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి లోకాలను బాధిస్తున్నాడు. ఆయన తారకాసురుని సోదరుడు. బంధాసురుని వధకు విష్ణు, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు కలిసినప్పటికీ అతడు శక్తివశమాత్ర తోనే సంహారమవుతాడని తెలిసింది. పరమశివుని చిత్తాగ్నికుండం నుండి లలిత త్రిపుర సుందరి రూపంలో ఒక అద్భుతమైన కన్య అవతరించింది. ఆమె నిత్యకళ్యాణి, సకల సౌందర్య రూపిణి, శ్రీచక్ర నివాసిని. అమ్మవారి రథం చక్రరాజ రథం, చక్రాన్ని పోలి ఉంటుంది. ఆయుధం పాశం, అంకుశం, ధనస్సు, బాణాలు. ఆమె త్రిపురలో నివసించే త్రిపుర సుందరి కాబట్టి లలిత త్రిపుర సుందరి అని పిలువబడింది. అమ్మవారి సేనతో కలిసి బంధాసురుడిపై యుద్ధం జరిగింది. బంధాసురుడు అనేక మాయలు, అశస్త్రాలు ప్రయోగించిన అమ్మవారి శక్తికి ఎదురు నిలువలేకపోయాడు. చివరికి అమ్మవారు కార్ముక బాణం, ధనస్సు, బాణం ప్రయోగించి బంధాసురుణ్ణి సంహరించారు. ఆ యుద్ధంలో అనేక అసురులు నశించి దేవతలు తమ శక్తులను తిరిగి పొందారు. బంధాసురుని వధ అనంతరం కూడా అమ్మవారు అతని ఆత్మను శివలోకానికి చేర్చారు. లలిత త్రిపుర సుందరి దయామయి, భక్తులపై అనుకూలంగా ఉంటుంది. శ్రీచక్రారాధన చేసిన వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది. అమ్మవారి మహిమను లలితా సహస్రనామంలో వర్ణించారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం లో భాగం. అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ మహిమను ఉపదేశించారని కథ. లలిత త్రిపుర సుందరి దేవి చిదాగ్నికుండం నుండి అవతరించి దేవతలను రక్షించి బంధాసురుని సంహరించి జగజ్జననిగా, శ్రీచక్ర రూపిణిగా భక్తులకు ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ పరమశక్తి రూపంలో స్థిరంగా ఉన్నది.